సంఘంలో ఎందుకు ఈ సాక్ష్యం చెప్పుకోవాలంటే మేలు జరుగుతున్నాయి, మనం సాక్ష్యం చెప్పుకోవాలి. దేవుడు చేసిన మేలు ఎప్పుడు మరవకూడదు. దేవునికి ఎంతో రుణపడుతుంటాము. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎంతో శోధనలను తప్పించాడు. ఈరోజు ఇన్ని ఆపరేషన్ నుండి చర్చకి నిలబడాలంటే దేవుడు చేసిన మేలుని బట్టి మనం సాక్ష్యం చెప్పుకుంటున్నాం. కానీ ఆపరేషన్ అంటే అన్ని 3 ఆపరేషన్లు, కర్నూలులో 2, ఒకటి అదోన్లోన మన కుప్పార హాస్పిటల్లో గొంతుకు 2 సార్లు చెప్పించాను. ఇది నా 5 సార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఎన్నో మాకు మేలు చేశాడు. దేవుడికి ఎంతో రుణపడితో ఎన్నో కృతజ్ఞతలు చూపించాలని నాకైతే చాలా భయపడిపోయాను. ఈ 3 బ్లాక్లు అయ్యామని చెప్పారు, చాలా భయపడించాను. అప్పుడే పని చూసి కానీ మీరు తొందరగా ఆపరేషన్ చేయించాలి, లేకపోతే చాలా సీరియస్ ఉంటుందంటే ఎక్కడ తోసిన స్థితిలో ఇప్పుడే వచ్చాము, నెల అయింది ఊరి నుండి వచ్చాను. ఎంతో బాధపడాము. కానీ ఎన్ని తాళ్ళమైనా అక్కడ కుర్లకి సైడ్లోకి ఎన్ని హాస్పిటల్ అయినా కానీ ఒక హాస్పిటల్ అయితే జాగృతి నగర్ హాస్పిటల్ అది 8 లక్షలు అడిగారు. మాది ఆరోగ్యశ్రీ కార్డు, అది ఆయుష్మాన్ కార్డు ఉన్నా కానీ 4 లక్షల మీద ఖర్చు వస్తామని చెప్పారు. కానీ మనకి ఎక్కడ ఆశ ఉంటుంది, ఎవరి వైపు చూడాలని నమ్మరు కాదు కదా. నాకు అంత డబ్బని ఎంతో బాధపడ్డాను. దేవుడు నన్ను అందరూ పాస్టర్ అమ్మలు అందరూ మాకు ప్రార్థించాను. నేను ఏం మాట్లాడాలో తెలియక మరి అందరం వెనక్కి వచ్చేసాను. 8 లక్షలు వెనక్కి వచ్చి మరి ఇంకొక నరవే వాళ్ళ నాయన చేసుకున్నాడంటే డాక్టర్ ఉన్నాడంటే ఆయన కనుక్కొని ఆయనకి మాకు ఖర్చు కనుక కేవలం మాకు 30,000 మాత్రమే మాకు ఖర్చు అయ్యాడు. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. శుక్రవారం రోజు నేను జీవి చర్చికి వెళ్ళబోతున్నాను. సాయంత్రం వచ్చేతలకి నాకు నేను మాట్లాడలేదు. చర్చికైనా ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తే ప్రార్థన చేసుకొని పాస్టర్ అమ్మలు ఊర్లోన మన చర్చిలో ఊర్లోన అందరూ ప్రార్థన చేశాను. దేవుడు ఎంతగానో మాకు సహాయం చేసేసి నిలబెట్టినందుకు దేవాది దేవునికి ఏమి ఇచ్చేవాడిని రుణం తీర్చుకోగలం. కానీ ఇంకా సజీవుడిగా ఉంచాడంటే దేవుని కృప. అది మనం సాక్షిగానే చెప్పుకోవాలి, సన్నిధిలో దేవుని ముందు మనం ఒప్పుకోవాలి, చేసిన మేలుని మర్చిపోకూడదు. దేవునికి ఎంతగానో రుణక్షులుగా ఉన్నాం. దేవుని ఈరోజు మా మధ్యన ఆయన నిలబెట్టినందుకు వేలాది వందల స్తోత్రం. ఏమంటే మాకు ఎవరు సహాయం లేదు. మనకి తల్లిదండ్రులకి చిన్నప్పుడు ఆయనకు లేదు, నాకు తల్లిదండ్రులు దేవుడే సహాయం అని కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. అందరూ సంఘంలో కూడా ప్రార్థించాను, మన ఊరి సంఘంలో కూడా ప్రార్థించాను. మమ్మల్ని గురించి దేవుడు మాకు ఈరోజు మాకు నిలబెట్టినందుకు ఆయనకి దేవాది దేవుడికి వేలాది వందనములు చెల్లిస్తూ ఈ చిన్న సాక్షి మీతో పంచుకోవాలని, దేవుడి సంగతి ఎదుట ఒప్పుకోవాలని దేవాది దేవుడికి ఇచ్చి ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి సంఘస్థుడికి అందరికీ చెల్లిస్తూ సమయాన్ని